ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫిజియోథెరపిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు చర్చ్ సెంటర్ నుంచి రిమ్స్ హాస్పిటల్ వరకు ఫిజియోథెరపీ గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫిజియోథెరపీ అనేది ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుత సమాజంలో ఏ జబ్బు వచ్చినా ఫిజియోథెరపిస్టుల అవసరం ఏర్పడుతుందని, అందుకే దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఫిజియోథెరపీకి సంబంధించి దాని యొక్క ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసేటట్టుగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మన హాస్పిటల్స్కి సంబంధించి గవర్నమెంట్ బోత్ ప్రైవేటు వీటిలో చేసినటువంటి ఫిజియోథెరపిస్టులు అందరూ కూడా ఒక యూనియన్గా దీని యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి మనందరి ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు మీ మీడియా ద్వారా ప్రజల్లోకి ఫిజియోథెరపీ వలన కలిగేటువంటి ఉపయోగాలు, ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్స్కి సంబంధించి, నరాలకు సంబంధించి, న్యూరో సర్జరీకి సంబంధించి, ట్రామాస్, యాక్సిడెంట్స్, వీటన్నిటిలో కూడా వైద్యము చేసిన తర్వాత వారు పూర్తిగా కోలుకోవటానికి, పూర్తిగా అంటే 100% కాకపోవచ్చు, 80%, 90% కోలుకోవటానికి ఫిజియోథెరపీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అది ప్రజల్లో కొంచెం అవగాహన తక్కువ ఉంది. సో ఆ అవగాహన కోసము ఈ ర్యాలీస్ ఇవన్నీ కండక్ట్ చేయటము, అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా 100% ఉచితమైన సర్వీసెస్ అందిస్తూ చాలా చక్కని సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. రికవరీస్, వాటికి సంబంధించిన స్టోరీస్ కూడా చాలా ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అదేవిధంగా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఇటువంటి సర్వీసెస్ ఉన్నాయని ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఫిజియోథెరపీకి సంబంధించి దాని యొక్క ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసేటట్టుగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మన హాస్పిటల్స్కి సంబంధించి గవర్నమెంట్ బోత్ ప్రైవేటు వీటిలో చేసినటువంటి ఫిజియోథెరపిస్టులు అందరూ కూడా ఒక యూనియన్గా దీని యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి మనందరి ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు మీ మీడియా ద్వారా ప్రజల్లోకి ఫిజియోథెరపీ వలన ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా మన ఫిజియోథెరపిస్టులు అందరూ ఒక అవేర్నెస్ ర్యాలీ ఒకటి చేస్తున్నారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఈసారి థీమ్ ఏంటంటే ఏజింగ్ హెల్తీ అని. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ ఎట్లా ఉపయోగపడుతుంది దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఫిజియోథెరపిస్టులు అందరూ కలిసి ఈరోజు ఒంగోలులో భారీ ర్యాలీ చేస్తున్నారు. దీన్ని ప్రజల్లో బాగా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు ఏ సర్జరీ చేసినా, మోకాళ్ళ ఆపరేషన్ చేసినా, మోకాళ్ళకి ఇది మామూలుగా ఆర్థోపెడిక్ సర్జరీ చేసినా, కార్డియాలజీ సర్జరీ చేసినా, లేదంటే మన పల్మనాలజీ సర్జరీ చేసినా, ఏ చేసినా ఫిజియోథెరపీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం రికవరీ ఫిజియోథెరపీ వల్లే అవుతుంది. కాబట్టి దాన్ని ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈరోజు మన ఫిజియోథెరపిస్ట్ అందరూ ర్యాలీ చేస్తున్నారు. మన ఫిజియోథెరపీలకి అందరికీ వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ర్యాలీ సక్సెస్ అవ్వాలి, ప్రజల్లోకి చేరి అవేర్నెస్ రావాలని కోరుకుంటూ ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా మన ఫిజియోథెరపిస్టులు అందరూ ఒక అవేర్నెస్ ర్యాలీ ఒకటి చేస్తున్నారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఈసారి థీమ్ ఏంటంటే ఏజింగ్ హెల్తీ అని. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ ఎట్లా ఉపయోగపడుతుంది దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఫిజియోథెరపిస్టులు అందరూ కలిసి ఈరోజు